హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే లాస్ట్ శ్రావణ శుక్రవారం, చివరి శుక్రవారం ఇది. అయితే ఈరోజు శుక్రవారం అవ్వడం, ఇంకా మా ఊర్లో అమ్మవారి దగ్గర ఉప్పలమ్మ దగ్గర పాల్గొనించడానికి కూడా అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈ శుక్రవారం అయితే చాలా మంచిగా జరగబోతుంది. శుక్రవారం మంచిగా అమ్మవారి దగ్గర పూజ జరుగుతుంది. అండ్ ఇంకా మా ఊర్లో ఉన్న ఉప్పలమ్మ దగ్గర పూజ చేసుకోవడం అవన్నీ కూడా జరుగుతాయి. ఈ బ్లాగ్ అంతా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, చూడండి. ప్రస్తుతానికైతే కిచెన్ అంతా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఓన్లీ లేసి ఇల్లంతా ఊడ్చేసి మాప్ చేసేసి బయట ఊడ్చని ముగ్గులు పెట్టేసేయాలి. ఎలా జరుగుతుంది ఏంటో చూడండి. ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను. బాగుంది కదా ముగ్గు, ఇలా వేసుకున్నాను సింపుల్గా. చూడడానికి బాగుంది కదా. ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గులు వేస్తుంటే అమ్మవారి ఆశీస్సులు కూడా అందాయి. బాయ్. అంతా కడిగి క్లీన్ చేసుకున్నా. నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడే ఓన్లీ తుడిచి ముగ్గులు వేసుకున్నాను. ఎస్, ఫైనల్గా అయితే క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఇంకా నేను క్లీన్ అవ్వాలి. తర్వాత ఇంకా పూజ చేసుకోవడం, ప్రసాదాలు అవన్నీ చేసుకుంటాను సింపుల్గానే. ఎందుకంటే రెండో శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అయిపోయింది. మామూలుగా ఇక్కడ పూజ చేసేసుకొని ఇంకా మా ఊరికి వెళ్ళాలి. అదంతా కంటిన్యూ అవుతుంది. ఈరోజు బ్లాగ్ అంతా షూట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను. మెమరీగా మిగులుతుంది కదా. ఇంకా అత్తయ్య వాళ్ళని, మామయ్య వాళ్ళని అందరినీ కూడా మీట్ అవుతున్నాం కదా. మా ఊరికి వెళ్తున్నాం, మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. అదంతా కూడా చూద్దరు. ఓకే, స్టే ట్యూన్ గైస్. ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అయ్యానండి. ఇంకా నైవేద్యాలు, పూజ ఇవన్నీ చేసుకోవాలి. ఆడావిడిగా ఇంకా ఊరికి వెళ్ళాలి కదా. అన్నీ ఏమేం చేస్తున్నానో ఒకసారి చూపిస్తాను. ఇదైతే మామూలుగా సింపుల్గా డ్రెస్ వేసుకున్నాను ఫస్ట్. తర్వాత ఇంకా శారీ కట్టుకుందామని కోసం పెసరగార చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మంచిగా కడిగి ఇలా క్లాత్ మీద పెట్టేశానండి. ఎందుకంటే పెసర్లతో గారెలు చేద్దామంటే జారుగా అవుతుంది. ఇలా ఎండబెట్టేసుకోవాలి మంచిగా, తడి లేకుండా. అండ్ ఇంకొచ్చేసి రైస్ కడిగాను పులిహార చేద్దామని. అండ్ ఇంకా పొయ్యి మీద పాలు, పులిహార పులుసు ఉడుకుతుంది. స్వీట్ కోసం వచ్చేసి రవ్వ కేసరి చేద్దాం అనుకుంటున్నాను. పరవన్నం ఇవన్నీ అయితే లేట్ అవుతాయి. ఇంకా అక్కడ కూడా పరవన్నమే చేస్తారు కదా. రవ్వ కేసరి అయితే స్వీట్ లాగా సింపుల్గా అయిపోతుందని ఈ ప్రిపరేషన్స్ అయితే నేను ఏం చూపించనండి. ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది కదా. లాస్ట్ ఫైనల్గా ఏం జరిగిందో అంతా కూడా చూపిస్తాను. వాళ్ళిద్దరు చూడండి ఎంత బాగా పనిచేస్తారు. ఊరికి పోతారని హెల్ప్ చేస్తారు కదా నాన్న. గుడ్ మార్నింగ్ అభి. గుడ్ మార్నింగ్ సాయి. తొందరగానే అండి ఊరికి వెళ్తాను. ఇక్కడ వరకు హ్యాపీగా అన్ని పనులు అయితే చేసుకోవడం స్టార్ట్ అయ్యిందండి. బట్ ఒక బ్రేక్ లాగా, ఒక షాక్ లాగా ఏంటంటే ఊళ్ళో కూడా వర్షం వస్తుంది, దేవుణ్ణి పెట్టుకుంటున్నారు, అస్సలు లేట్ కానియొద్దని చెప్పేసి ఫోన్ వచ్చేలోగా ఇంకా మా ఊళ్ళో హడావిడి మొదలైపోయింది. ఇంక ఇక్కడ ఇవన్నీ చేసుకుంటూ హడావిడిగా ఉంటావా, అక్కడ చేసేది ఏమైనా ఉందా అని చెప్పేస్తే ఇంకా ఎక్కడెక్కడ మూతలు పెట్టేసి పులిహారకి అన్నం కూడా ఉడికింది, పులుసు ఉడికింది, కలిపి తాలింపు వేయడమే అండి. అవన్నీ పెట్టేసుకొని ఇంకా రెడీ అవుదాం అనుకున్నాను. కానీ ఎక్కడెక్కడ మూతలు పెట్టేసి ఇంకా హడావుడిగా స్టార్ట్ అయిపోయాం. ఏం చేస్తాం, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అన్నట్టు అవుతుంది కదా. ఇంకా ఫైనల్గా నిజంగానండి కొంచెం లేట్ అయినా కానీ అమ్మవారి దగ్గర పూజ, కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ కూడా వర్షంలోనే అయ్యేది. ఎప్పుడైతే మేము కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టామో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇలా వర్షంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇలా చేన్లో వర్షంలో తడుచుకుంటూ వేడివేడిగా పరమన్నం అయితే తిన్నాము. హ్యాపీగా కొద్దిసేపు గడిపాం. కానీ ఇంకా అన్నీ చేసుకొని అందరితో కలిసి స్పెండ్ చేద్దాం అన్నదైతే మిస్ అయిపోయింది. ఒకటి అనుకుంటే ఒకటి అయింది. ఇంకా వెళ్ళేటప్పుడు హడావడిగా తీసుకెళ్ళడం కుదరలేదు, చేసుకోవడం కుదరలేదు. కానీ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఈ గారిపప్పు అండ్ పులిహార అవన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. అటు ఇటుగా 11:30 టైం అవుతుంది. ఇంకా అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి. ఇంకా పెసరగారెలకి పప్పు అయితే రుబ్బేశాను. బ్రేక్ఫాస్ట్, లంచ్ రెండు కలిపి బ్రంచ్ లాగా చేసేస్తా ఉన్నాం. గారెపిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా మెత్తగా రుబ్బేసుకొని కొంచెం పలుకుగా ఇలా కొత్తిమీర వేసేసుకున్నాం.
అలా అమ్మవారి దర్శనం చేసుకుని అత్తయ్య వాళ్ళతో కొంచెం ప్రసాదం అన్నీ తీసుకున్న తర్వాత అదే వర్షంలో ఇంక ఇంటికైతే బయలుదేరామండి. కారే కదా, ఇంకా తడవడం కానీ ఏమి ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరాం. వచ్చేసిన తర్వాత ఇంకా గారెపప్పు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా, అవన్నీ వేస్తున్నాను. ఒకవైపు పులిహార అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా నేను అక్కడికి తీసుకెళ్దామనే గారెలు పులిహార కొంచెం ఎక్కువనే పోసాను కదా, ఆ రోజంతా కూడా గారెలు పులిహార తిన్నాము. ఏం చేస్తాం, వేస్ట్ చేయలేం కదా. సరదాగా అందరితో కలిసి తినాల్సినవి ఒక్కరోజు అందరం కలిసి మేమే తినాల్సి వచ్చింది. ఇంక ఇలా అయితే పులిహార, పొద్దున చేసిన రవ్వ కేసరి అండ్ గారెలు అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇంకా అందరికీ, పిల్లలకి, మామయ్యకి, మా వారికి ఇవన్నీ పెట్టేసి ఇంకా అందరైతే తింటూ ఉన్నారు. చాలా బాధేసింది. అందరం సరదాగా కలిసి తినాల్సినవి ఇట్లా మేమే తినేస్తూ ఉన్నాం. మార్నింగ్ పూజ ఇవన్నీ కూడా ఏది చూపించడం కుదరలేదు. ఇంక ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈరోజే పులికాప కూడా చేయడం జరిగిందండి. అందుకే కూడా ఇంకా కొంచెం లేట్ అవ్వడానికి కారణం కూడా అదే. అమ్మవారికి ఇలా పారిజాతం పూలతో మాల వేసి కేసరి ఒక్కటి నైవేద్యం పెట్టేసి ఇలా సింపుల్గా ఒకటి అనుకుంటే ఒకటిలాగా ఈ విధంగా అయితే మా హడావుడి లాస్ట్ శ్రావణ శుక్రవారం ఈ విధంగా జరిగింది. చాలా చాలా బాధగా అనిపించింది. మామయ్య అత్తయ్య వాళ్ళతోటి అలా ప్రతిసారి ఏంటంటే ఎట్లయినా అత్తయ్య వాళ్ళు అక్కడ అన్ని పనులు చేసుకొని అమ్మవారికి నైవేద్యం అన్నీ చేసుకుంటారు కదా, మేము ఎట్లా కొంచెం ఈ ఊరి నుంచి ఖమ్మం నుంచి బయలుదేరాలి మా ఊరికి వెళ్ళాలంటే, అందుకని చెప్పేసి అక్కడ అత్తయ్య వాళ్ళు ఎలాగైనా చేస్తారు కదా, కొంచెం టిఫిన్ లాగానే పనికి వస్తుందని ఇడ్లీ కానీ పులిహార కానీ ఇలా చేసుకొని తీసుకెళ్తూ ఉంటాను. బట్ ఈ వర్షం వల్ల హడావుడిగా అనుకున్నది ఒకటి అయింది ఒకటిలాగా అయింది. చాలా చాలా బాధగా అయితే అనిపించింది. ఇలా అయితే అసలు ఎప్పుడు అనుకోలేదు. అందుకే అంటారు కదా, తినే ప్రతి గింజ మీద వారి పేరు రాసి ఉంటుందని. ఒకటి అనుకుంటే ఒకటిలాగా అయింది. వర్షం వల్ల అతలకుతలం అయింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.